అంతే తేడా. అవును. కావాలా వద్దా అనేటువంటిది రేపు పొద్దున్న జనం డిసైడ్ చేస్తారు. సీటు మార్పులు లేదంటే స్థాన చలనాలు రేపొద్దున్న బుజ్జగింపుల పరం కూడా మొదలెడతారా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు నీకు నచ్చితే పోటీ చేయి లేకపోతే మానే అని చెప్పి వదిలేస్తారు వాళ్ళని. బుజ్జగింపుల యాటిట్యూడ్ చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డికి. అయితే గీతే ఓసారి మాట్లాడతారు. ఇప్పుడు మనం కూడా పిలిచినే మాట్లాడారు కదా. అంటే ఇప్పటికే అందరినీ పిలిచి చెప్పే పంపిస్తున్నారు. మరి మీకు సీటు మారుస్తున్నామనో లేదంటే మీకు ఎంపీ సీట్ ఇస్తామని చెప్పే పంపిస్తున్నారు. ఇంకా అంతకుమించి ఏం బుజ్జగిస్తారు? మాక్సిమం 2 పద్ధతులు. తను తెగించున్నాడు, రేపు పొద్దున ఓడిపోయినా తందే బాధ్యత, గెలిచినా తందే కదా బాధ్యత. అక్కడ బేసిక్ గా ఓడిపోతే నాయకుల మీద తోసేడు అతను, ఓడినా గెలిచినా తందే బాధ్యత. కాబట్టి ఇదిగో ఈ సమీకరణాల వలన అక్కడ కాపులు వచ్చారు కాబట్టి బీసీకి ఇస్తున్నానన్న 11 ఎంపీ సీట్లు రేపు పొద్దున బీసీలకి ఇవ్వబోతున్నాడట. ఏకంగా 25లో 11. ఎస్సీ ఎస్టీ పోను అంటే దాదాపు 50% ఇచ్చేస్తున్నాడు కదా అతను. అంతే. ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకు 5-6 మిగులుతాయేమో. అది అంతే. అట్లాంటప్పుడు సహజంగా వ్యతిరేకత ఉంటది. అప్పుడు ఇతను బీసీ ఎస్సీ ఎస్టీలకి అనేటువంటి దాంతో మిగతా వాడు దూరం అవ్వచ్చునేమో. అయ్యని రేపు ఎన్నికల తర్వాత తేలుతుంది. అవును అవును. కొన్ని సామాజిక వర్గాలు దూరం అవ్వడం కూడా మైనస్ అవదా వైసీపీకి? మేజర్ గా ఉంటది. ఓసీ ఓటింగ్ అంతా దూరం చేసుకోవట్లేదు. సహజంగా ఉంటది, సిద్ధపడాలి దానికి. ఒక దాన్ని సంపాదించాలనుకున్నప్పుడు ఇంకోటి నష్టపోవాలి. ఓటు శాతం తగ్గదా రేపు? తగ్గచ్చు. ఇది యాడ్ అవ్వాలని కదా లెక్క. కన్విన్స్ అయ్యారనుకోండి ఉంటది. ఆల్రెడీ ఉంది కదా దాదాపు 49%